ఇక్కడ ఇంకొక అంశాన్ని చూసుకుంటే మేడిగడ్డ బ్యారేజీని మొత్తం 8 బ్లాకులుగా విభజించారు. 8 బ్లాకులు. ఒక్కో బ్లాక్ లో సుమారు 10 నుంచి 11 పిల్లల చొప్పున మొత్తం 85 పిల్లలు ఉన్నాయి. అంటే మన భాషలో చెప్తాము. ఏ ఒక్క పిల్లర్లో సమస్యలు తలెత్తినా కనీసం ఆ బ్లాక్ లోని మొత్తం పిల్లలను తొలగించాల్సిందే. మొత్తం పిల్లలను తొలగించాల్సిందే. ఏ ఒక్క పిల్లల్లో సమస్యలు తలెత్తినా కనీసం ఆ బ్లాక్ లోని మొత్తం పిల్లలను తొలగించాల్సిందే. అంటే ఇప్పుడు కుంగిన 7 బ్లాకులో 7వ బ్లాక్ లో ఉన్న 12 పిల్లలను తొలగించి మళ్ళీ కట్టాలి. ఈ కాంక్రీట్ పిల్లలను తొలగించడం అంత ఈజీ కాదు. బాంబులు పెట్టి పేల్చేస్తే తొలగిస్తే మొత్తం బ్యారేజీ కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి డైమండ్ కటింగ్ ద్వారా నెమ్మదిగా ఈ పిల్లలను జాగ్రత్తగా తొలగించాలి. కాబట్టి ఈ పిల్లలను కట్ చేసి పునర్నిర్మించడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఇది అంత ఈజీ కాదు. ఒక బ్లాక్ లో 4 పిల్లలు ఉంటే ఆ బ్లాక్ లో ఉన్నటువంటి మొత్తం పిల్లలను తొలగించాల్సిందే. కాబట్టి మరి ఎట్లా తొలగిస్తారు? అది బాంబులు పెట్టి పేల్చాలి. బాంబులు పెడితే మిగతా పిల్లలకు ప్రమాదం. కాబట్టి కాళేశ్వరం మేడిగడ్డలో కుంగినటువంటి 7వ బ్లాక్ ఏదైతే ఉందో 7వ బ్లాక్ కు 12 పిల్లలు ఉన్నాయి. ఆ పిల్లలను కూల్చాలంటే బాంబులతో కూల్చడం కాదు, డైమండ్ కటింగ్ అని ఒక ప్రత్యేక మెషినరీని ఉపయోగించి ఆ పిల్లలను కట్ చేయాల్సి ఉంటుంది. కట్ చేసి ఆ తర్వాత నిర్మించాల్సి ఉంటుంది. ఇది అంత ఈజీగా అయ్యేటువంటి పని కాదు. నిపుణుల పర్యవేక్షణలో జరగాలి. రైట్. ఇంకా ఇంకోటి ఏంటంటే మేడిగడ్డ పిల్లలు కుంగడం మరింత తీవ్రమైన సమస్య అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ప్రాణహిత చేవల ఒక్క నిమిషం. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజీ కట్టిన చోట ఇసుక లోతు ఎక్కువగా ఉంది. మేడిగడ్డ కట్టిన చోట ఇసుక లోతు ఎక్కువగా ఉంది. నదీ గర్భంలో గట్టి రాయి తగిలిన దగ్గర నుంచి కాంక్రీట్ పునాదులు నిర్మించాలంటే ఖర్చు ఎక్కువైతుంది. కాబట్టి ఈ బ్యారేజీని ఇసుక పైనే నిర్మించారు. అంటే మొదటగా నదికి అడ్డంగా ఇసుక పైనే ఈ ఒడ్డు నుంచి ఆవలి ఒడ్డు వరకు 1625 మీటర్ల పొడవు, 110 మీటర్ల వెడల్పు, సుమారు 2.50 మీటర్ల మందం ఉన్న ఒక కాంక్రీట్ బేస్మెంట్, రాఫ్ట్ అని పిలుస్తారు దీన్ని, ఇది వేసిరన్నట్టు. అయితే ఎక్కడైతే నదీ గర్భం లోపట గట్టి బేస్మెంట్, గట్టి ఉసుకే కాకుండా ఉసుక కింద గట్టి పాయింట్ ఎక్కడ దొరుకుతుందో అక్కడి నుంచి ఇది పోసుకుంటూ రావాలి. కానీ ఆ పని చేయలేదు వీళ్ళు. ఇక్కడి నుంచి ఏం చేశారు, 1625 మీటర్లు ఈ ఒడ్డు నుంచి, తెలంగాణ ఒడ్డు నుంచి మహారాష్ట్ర ఒడ్డుకు ఒకటి పోసుకుంటా పోయారు. 110 మీటర్ల వెడల్పుతోని సుమారు 2.50 మీటర్ల పొడవుతో మందంతో ఉన్న కాంక్రీట్ ను ఫస్ట్ పోసుకుంటా పోయారు. దాన్ని రాఫ్ట్ అని పిలుస్తారు. ఈ మొత్తం బేస్మెంట్ ను ఒకే నిర్మాణంలా ఎక్కడ ఎలాంటి గ్యాప్ లేకుండా నిర్మిస్తారు. ఈ బేస్మెంట్ పైనే మొత్తం పిల్లలను నిర్మిస్తారు. అయితే ఈ బేస్మెంట్ ఇక్కడనేమో బ్లాకులు 7వ బ్లాక్, 5వ బ్లాక్, 6వ బ్లాక్, ఒక్కొక్క బ్లాక్ 12 పిల్లర్లు ఇట్లా ఉన్నాయి కదా. అట్లా కాకుండా కింద బేస్మెంట్ అనేది ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎక్కడ జాయింట్ లేకుండా ఒకే విధానంతో పోస్తారు అన్నట్టు. ఇక అక్కడ చూడరు అసలు కథ ఎట్లుంటుంది అనేది. అయితే ప్రతి 2 పిల్లర్ల మధ్యలో గేట్లు పెట్టి పైనుంచి వచ్చే నీటిని నియంత్రించడం జరుగుతుంది. ఈ పిల్లర్ల పై నుంచి నదిని దాటడానికి ఒక రోడ్డు బ్రిడ్జ్ కూడా నిర్మించారు. అక్కడ మీరు చూస్తే కనిపిస్తుంది అక్కడ. అయితే మరి ఇసుక మీద బేస్మెంట్ ఉంటే పైన గేట్లు వేసినప్పుడు కింద నుంచి నీరు వెళ్ళి ఇసుక కొట్టుకపోయి బ్యారేజీ కుంగింది కదా. బాగా చూడండి, లాజిక్ పాయింట్ చూడండి. ఇసుక మీద బేస్మెంట్ ఉంటే పైన గేట్లు వేసినప్పుడు కింద నుంచి నీరు వెళ్ళి ఇసుక కొట్టుకపోయి బ్యారేజీ కుంగింది కదా. వీళ్ళు బేస్మెంట్ ఏడేసారు, ఇసుక మీద వేసారు. పైన గేట్లు మూసిన తర్వాత ఏమైంది, కింద ఇసుక కొట్టుకపోయింది, ఇవి దశకిని. ఇది జరిగింది. అయితే బ్యారేజ్ కుంగింది కదా మరి అని అనుమానం రావచ్చు. ఇలా ఇసుక కొట్టుకపోకుండా బేస్మెంట్ కు 2 వైపులా కిందికి నిట్టలు ఉన్న సుమారు 10 మీటర్ల లోతు వరకు గోడలను కడతారు. ఈ గోడలను కటాఫ్ వాల్స్ అంటారు. ఈ కటాఫ్ వాల్స్ ను సీకెంట్ పైల్స్ తో నిర్మిస్తారు. సీకెంట్ పైల్స్ అంటే గుండ్రటి పిల్లలు. ఈ సీకెంట్ పైల్స్ ను ఒకదానికి మరొకటి ఆనుకునే విధంగా నిర్మించడం ద్వారా బేస్మెంట్ కు 2 వైపులా కటాఫ్ వాల్స్ నిర్మాణం చేస్తారు. ఇసుకకు పైన బేస్మెంట్ 2 వైపులా కటాఫ్ వాల్స్ ఉంటాయి కాబట్టి మధ్యలో ఉన్న ఇసుక నది ప్రవాహానికి ఎటు కొట్టుకపోకుండా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఇట్లా క్లియర్ ఇట్లా కట్టుకుంటూ పోతే దాని ఇసుక మీద కట్టుకున్నా కూడా దీని పక్క పొంటి కటాఫ్ వాల్స్ అని పెడతారు. ఇట్లా కటాఫ్ వాల్స్ మళ్ళీ పెట్టి 10 మీటర్ల లోతు వరకు పెట్టి గుండ్రటి పిల్లలు పెట్టి దాని నుంచి ఇసుక కొట్టుకపోకుండా పిల్లలను అట్లా చేస్తారన్నట్టు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మేడిగడ్డలో ఏం జరిగింది, మరి ఇట్లా చేయాలి. వాస్తవానికి మేడిగడ్డలో ఏం జరిగింది ఒకసారి చూస్తే
మేడిగడ్డ నిర్మించిన బేస్మెంట్ ఒక చోట మీటరున్నర మేర కుంగింది. బేస్మెంట్ కుంగడంతో బేస్మెంట్ పైన ఉన్న 4 పిల్లలు కూడా కుంగి క్రాకులు వచ్చాయి. పిల్లలు కుంగడంతో పైన ఉన్న రోడ్ బ్రిడ్జ్ కూడా కుంగింది. మనకు మేడిగడ్డ ఫోటోలతో కుంగినట్టు కనిపిస్తా ఉంది ఈ బ్రిడ్జే. ఇక్కడే అసలు విషయం ఉంది. కుంగిన బేస్మెంట్ మొత్తం ఎలాంటి గ్యాప్ లేకుండా ఇసుకపై నిర్మించిన కట్టడం. ఇది కుంగిందంటే కేవలం ఆ 2 పిల్లలకే కాదు, ఇతర బ్లాకుల్లోని మిగతా పిల్లలకు కూడా సమస్య వ్యాపించే అవకాశాలను తోసిపుచ్చలేము. అయితే ఈ క్రాకులు మిగతా పిల్లలలో ఇప్పుడే బయట కనబడకపోవచ్చు, కానీ మిగతా పిల్లలకు కూడా అంతర్గతంగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో రిపేర్లు ఒక బ్లాక్లోని పిల్లలరే కాకుండా కింద ఉన్న బేస్మెంట్ కు మరిన్ని పిల్లలకు చేయాల్సి రావచ్చు. ఇప్పుడు బ్యారేజీ రిపేర్ల సమయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు 7వ బ్లాక్ లో 4 పిల్లలు కుంగినాయి. 4 పిల్లలరే కాదు, చాలా పిల్లలు కుంగిపోయే అవకాశం ఉంది. ఆ క్రాకులు ఇప్పుడు బయటకు రాకపోవచ్చు, అవి భవిష్యత్ కాలంలో బయటకు వచ్చే అవకాశం ఉంది. అంటే 7వ బ్లాక్ లో ఉన్నటువంటి 12 పిల్లలే కాదు, మిగతా పిల్లల పైన కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే కింద పోసినటువంటి బేస్. ఇది ఇంకా మరో సమస్య ఏంది ఇక్కడ మనం చూస్తే, అసలు బేస్మెంట్ ఎందుకు కుంగింది అంటే ఒకే ఒక కారణం, కింద ఉన్న ఇసుక కొట్టుకపోవడమే. ఇసుక కొట్టుకుపోయిందంటే బేస్మెంట్ కు 2 వైపులా కట్టిన సీకెండ్ ఫైల్స్ లో సమస్య ఉన్నట్టే. సీకెండ్ ఫైల్స్ తో కట్టిన కట్ ఆఫ్ వాల్ కొంత భాగం విరిగి దాని నుంచి నీరు ప్రవేశించి బ్యారేజీ కింద ఉన్న ఇసుక తొలగించింది. మరి సీకెండ్ ఫైల్స్ ఎందుకు విరిగినట్టు? దీనికి కారణం కేవలం నిర్వహణ వైఫల్యమేనా, లేక డిజైన్ వైఫల్యం కూడానా? బ్యారేజీ కుంగిన వెంటనే వచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA కమిటీ ఇది సీకెండ్ ఫైల్స్ డిజైన్ వైఫల్యం అని ప్రాథమికంగా అంచనా వేసింది. మేడిగడ్డ బ్యారేజీతో పాటు ఇతర బ్యారేజీలపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన నిపుణుల కమిటీ అధ్యయనంలో పూర్తి వివరాలు బయటపడతాయి. వాటి సిఫార్సులను బట్టి రిపేర్లకు పట్టే సమయం ఆధారపడుతుంది. నిజంగానే డిజైన్ వైఫల్యం అయితే రిపేర్లకు చాలా సమయం పడుతుంది. మరొక కీలకమైన విషయం ఏంది, మేడిగడ్డ అన్నారం పంప్ హౌజులు జూలై 2022 మునిగిపోయినాయి. ఈ ప్రమాదం జరిగిన తర్వాత రాష్ట్ర నీటిపారుదల శాఖ కేంద్ర జల సంఘానికి ఈ వివరాలు పంపుతూ సలహా కోరింది. అప్పుడు CWC మొత్తం బ్యారేజీల పంప్ హౌజుల నిర్మాణాలపై, వాటి భద్రతపై అనేక కీలక ప్రశ్నలను లేవనెత్తింది. బ్యారేజీల స్థలం ఎంపికలో, నిర్మాణాలలో అనేక తప్పులు వేలెత్తి చూపించింది. ఇదే అభిప్రాయాన్ని ప్రస్తుత ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ కూడా వెలిబుచ్చితే మొత్తం బ్యారేజీ భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుంది. ఒకవేళ కేవలం రిపేర్లకే పరిమితమైన ఖర్చు తడిసి మోపడవుతుంది. కాబట్టి ప్రస్తుత సమస్య కేవలం మేడిగడ్డకే పరిమితం అనుకున్న సమస్య చాలా తీవ్రమైనది. బాగా అర్థం చేసుకోండి జరిగిన కథ ఏందో. రావణుడు చెప్తా ఉన్నాడు ఏది పడితే అదే. ఇది కుంగిన వ్యవహారం.